ఇక మోసపూరిత హామీలతో కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల వారిని మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. బడంపల్లి మాజీ సర్పంచ్ కవిత శ్రీనివాస్ రెడ్డితో సహా 60 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి అందరూ కూడా స్వాగతం పలుకుతూ, గతంలో మనం 30-40 సంవత్సరాలు కూడా కలిసి పనిచేసినాం. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు పార్టీలో వెళ్ళడం జరిగింది. మళ్ళీ పార్టీలోకి తిరిగి వస్తున్నందుకు మీకు స్వాగతం పలుకుతూ, రేపు జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసి మరి ఎస్టీకి రిజర్వ్ అయింది కాబట్టి బహుజన నాయకుని మీరు ఏకగ్రీవంగా మన పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టారు కాబట్టి వారిని గెలిపించే విధంగా మీరందరూ కూడా పనిచేయండి. గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సంక్షేమం అందించకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చలే. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినట్టయితే మళ్ళీ ఆ ప్రభుత్వం దిగొచ్చిన ఇచ్చినటువంటి మాటను సంక్షేమాలన్నీ అందించే విధంగా బీఆర్ఎస్ పార్టీ అనేది పోరాటాలకు పటిమ ఖచ్చితంగా ప్రజల వెంట ఉండి పోరాటం చేసి ఆ సంక్షేమాలు అందించడంతో పాటు ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.